ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 5వ వచనము. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఏమనగా, దావీదు జీవితంలో దావీదు తన యొక్క శత్రువులు ఎవరైతే ఉన్నారో అతనికి విరోధముగా ఉన్నటువంటి వారి ముందు దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏమిటంటే, దావీదుకి వారి ముందే నేను నిన్ను ఘనపరుస్తాను, వారి ముందే నేను నిన్ను హెచ్చిస్తానని, వారి కంటే కూడా ఎటువైపు చూసినా కానీ దావీదు యొక్క శత్రువుల కంటే కూడా దావీదు ఉన్నతముగా ఆశీర్వదించబడ్డాడు. ఈ గొప్ప ఆశీర్వాదం దావీదుకి ఎలా కలిగిందనంటే, ప్రతి విషయంలో కూడా దావీదు దేవుని వైపు చూచేవాడు. పరిస్థితుల వైపు కాదు, కానీ దేవుడిచ్చినటువంటి వాగ్దానం వైపు, దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అనే మాటను పట్టుకొని ముందుకెళ్ళేవాడు. అంతేకాకుండా ఒక శ్రమ, శత్రువుల నుండి ఏదైనా భయంకరమైన మాటలు వచ్చినప్పుడు, శత్రువుల నుండి ఏదైనా భయంకరమైన విరోధమైనటువంటి పోరాటం వచ్చినప్పుడు కృంగిపోయేవాడు కాదు, బలహీనమయ్యేవాడు కాదు. మౌనముగా ఉండి దేవుని వైపు చూసేవాడు. దేవుడు సమాధానం ఇచ్చే వరకు ప్రార్థించేవాడు. ఇటువంటి హృదయం దావీదు కలిగి ఉన్నాడు కాబట్టి శత్రువుల ముందే దేవుడు దావీదుని ఘనపరిచాడు. కాబట్టి నీ జీవితంలో కూడా ఈరోజు ఎవరైతే నీకు విరోధముగా ఉన్నారో అట్టి వారి ముందు నువ్వు నిందించబడినటువంటి చోట, అవమానము పొందిన చోట ఘనపరచబడాలి అని అంటే మౌనముగా ముందుకు సాగాలి. దేవుని చేతికి అప్పగించి దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నారో ఆ మాటను పట్టుకొని ప్రార్థించి మౌనముగా ముందుకెళ్ళినప్పుడు అవమానము పొందిన చోట దేవుడు ఖచ్చితంగా నీకు ఘనతనిస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాగ్దానం నిశ్చయంగా మన జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్.